మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున, పూజింపదగిన నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఆ గొప్ప దేవుడు, కృపగలిగిన దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు ఎన్నడూ మాట తప్పనివాడు. ఎంత మంచి వాగ్దానం అండి. అందరూ మాట తప్పేవారే. నాయకులు మాట ఇస్తారు, మాట తప్పుతారు. భార్య అనేక సార్లు మాట తప్పొచ్చు. భర్త లెక్కలేనన్ని సార్లు మాట ఇచ్చి మాట దాటిపోవచ్చు. కానీ మన దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన భూమిని, ఆకాశమును, దానిలో ఉన్న సమస్తమును కలుగజేసినవాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దేవుడు సృజించెను సమస్తమును, నిరాకారము నుండి, చీకటి నుండి, అగాధము నుండి మాట చేత సమస్తమును సృజించిన దేవుడు, సృష్టించిన దేవుడు మన దేవుడు. ఆయన భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని ఆయన సృజించారు. ఆ సృజించిన దేవుడు నోటి మాట చేత సమస్తాన్ని కలుగచేసిన దేవుడు మనలను ఆశీర్వదిస్తానని, మన సరిహద్దులు విశాలపరుస్తానని, మన ఎదురు ఉన్న పర్వతములను అవి తొలగిపోయిన ఆయన కృప మనల్ని విడిచిపోదని మాట ఇచ్చిన గొప్ప దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రవచనాలున్నాయి, అనేక వాగ్దానాలున్నాయి. ఆ వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు ప్రభువునందు అవునన్నట్టుగా ఉన్నాయి. ఆ యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు చేరుకుంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువుని నిన్ను చేరుకొనిస్తే, ఆ యేసుక్రీస్తు ప్రభు పట్ల మనం ప్రేమ కలిగి ఉంటే ఈ వాగ్దానాలన్నీ మనయే. ఆ యేసై మనలో ఉంటే ఈ వాగ్దానాలన్నీ మన కోసమే. ఏమీ లేని నీ జీవితం, శూన్యమైపోయిన నీ జీవితం నుండి ఆయన మాట సెలవిస్తే సమస్తం కలుగుతుంది. నిరాకారమైపోయిన నీ బ్రతుకును ఆయన మాట ద్వారా తిరిగి నిర్మించగలరు. అంత శక్తివంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నారు. ప్రియమైన వారలారా, ఎక్కడ శూన్యమైపోయావో, ఎక్కడ నిరాకారం అయిపోయావో, ఎక్కడ నీ జీవితం అగాధంలో పడిపోయిందో, ఏ పరిస్థితుల్లో చీకట్లోకి వెళ్ళిపోయావో, ఆయన మాట ఇస్తే మరలా నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ దినాన నీకు మాట ఇస్తున్నాడు. ఆయన మాట తప్పడు. అబ్రహాముకు నేను నిన్ను దీవిస్తానని మాట ఇచ్చాడు. అబ్రహామును దీవించాడు. మోషేను పిలుచుకుని, మోషే ఐగుప్తులో ఉన్న తన జనాంగమును, ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి వారిని వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను అని మాటిచ్చారు. తన ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చారు, వాగ్దాన దేశమునకు చేర్చారు. గొర్రెల మందలు కాసుకుంటున్న దావీదును అభిషేకించి రాజుగా చేస్తానని మాట ఇచ్చిన దేవుడు ఆయనను ఇశ్రాయేలీలకు, యూదా వారికి రాజుగా చేసి వారిని 40 సంవత్సరములు చక్రవర్తిగా పరిపాలించటానికి కృపనిచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఆ దేవుడే ఈ దినాన్న నీకు మాటిస్తున్నాడు. నేను భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును, దృశ్యమైన వాటిని, అదృశ్యమైన వాటిని నేను సృష్టించిన సృష్టికర్తను. నేను నీకు మాటిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని, నీ సరిహద్దులు విశాలపరుస్తానని, నీ చీకటిని వెలుగుగా చేస్తానని, నీ శూన్యము నుంచి సమస్తమును చేయగలనని ఆయన మాటిస్తున్నాడు. ప్రియ నేస్తమా,
ఈ దినాన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఈ 146వ కీర్తన 6వ వచనం దినాన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక నా పరిస్థితి బాగుపడదండి, నా సమస్య తీరదని అనుకుంటున్నావా? ఆయన నీకు మాటిస్తున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. యేసయ్యను స్తుతించు, ఆశీర్వదించబడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, నీకు స్తోత్రం. మీరిచ్చిన ఈ మంచి దినముకై నీకు వందనాలు. ఈ దినమంతా ప్రభువా నీ సన్నిధిలో మేము ఉండడానికి, నీ యందు సంతోషించడానికి, ఈ నూతన దినములో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును సృష్టించిన వాడా, నువ్వు మాట ఇచ్చి ఎన్నడూ మాట తప్పని దేవుడవయ్యా. మీరు మాకున్నందుకే నీకు స్తోత్రం. దేవ, నీ పాదాల చెంత మా బ్రతుకును దేవ మేము ఉంచుతున్నాం తండ్రి. దేవ, నీ సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నాం. దేవ, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, దీవిస్తున్నందుకు, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగ చేస్తున్నందుకు నిన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.